మ్యాటర్ ఏం లేదు చెప్పడానికి. యాక్చువల్గా చెప్పాలంటే చాలా రోజులైంది వీడియోలు చేయక. అలాగే బద్ధకం పెరిగిపోతుంది. రేపు చెప్దాం, ఎల్లుండి చేద్దాం అనుకుంటే అలాగే డిలే అయిపోతుందని వీడియో చేసిన. చాలాసార్లు ఏంటంటే మనం ఎవరో ఒక విధంగానో లేకపోతే సెల్ఫ్ మోటివేషనో అయ్యి ఏదైనా చేద్దాం అనుకుంటాం. జస్ట్ అదొక 2-3 డేస్ ఉంటుంది అది. దాని తర్వాత దాన్ని ఒక కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయకపోవడం వల్ల పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంతకుముందు 3 months షుగర్ డైట్ అని తీసుకున్నాను. నో షుగర్ ఫర్ 3 months. అది నేను చాలా స్ట్రిక్ట్గా చేస్తే అయింది. అప్పుడు నేను చాలా బాడీలో చాలా చేంజెస్, వెయిట్ చాలా దిగిన అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ ఏమైందంటే ఇక ఫ్రెండ్స్ బర్త్డే సంథింగ్ ఏదో ఉండే, అక్కడ కేక్ తిన్నా. ఒకటేసారి తిన్నా కదా, ఇంకోసారి నెక్స్ట్ నుంచి అనుకుంటే అట్నే పెండింగ్ అయిపోయి దాని తర్వాత మళ్ళీ మొత్తం కొలాప్స్ అయిపోయింది ఆ డైట్. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ నేను 29 ఏజ్ వచ్చేసింది. సో చేంజ్ అవ్వాలి కాబట్టి పొట్ట కొంచెం గుట్ట అన్నీ దిగాలి అంటే డైట్ చేయాలన్నమాట. సో ఐ డిసైడెడ్ టు టేక్ ఏ ఛాలెంజ్ లైక్ ఫర్ నెక్స్ట్ 3 months నో షుగర్. అండ్ మళ్ళీ జిమ్ స్టార్ట్ చేస్తున్నా. జిమ్ ప్రైమ్లో ఏమంటారు తీసేసుకొని నేను జిమ్ పే చేస్తున్నా, బట్ పోవట్లేదు కన్సిస్టెన్సీగా. సో ఇప్పటి నుంచి ఏంటంటే కంపల్సరీ ఫర్ డామ్ ష్యూర్ వారానికి 3 సార్లు అయినా జిమ్కి వెళ్ళడానికి ట్రై చేస్తా. ఎందుకంటే మనం ఇక్కడ పార్ట్ టైం జాబులు చేయకపోతే వర్కౌట్ అవ్వదు కాబట్టి ఇది అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దానికోసమని ఇప్పటి నుంచి కంపల్సరీ నేను వీడియోలు పోస్ట్ చేస్తుంటా. యాజ్ మచ్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు గివ్ అ వీడియో. అండ్ అందరు సపోర్ట్ చేయండి అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.